ఇందాకడ ఒక ఇంటర్వ్యూ చూసా. సౌందర్య అనే ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి అమ్మవారు వస్తారంట. అయితే ఆ అమ్మాయి ఊర్లో వాళ్ళందరినీ శపించాను. వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోవడం జరిగిందంట. కానీ అక్కడే ఒకళ్ళు చేతబడి చేస్తున్నారు అని చెప్పి ఒక అబ్బాయిని చూపించింది. ఆ అబ్బాయి వచ్చి అక్కడే కూర్చున్నాడు. తీరా అంతా కరెక్ట్గానే చేసింది, కానీ ఆమె చేసే తప్పులు ఏంటంటే, ఇప్పుడు తప్పు చెప్పింది. యాంకర్ అడుగుతాడు నాకు పెళ్ళి అయిందా లేదా అని. సరే పెళ్ళి అయింది, పెళ్ళి అవ్వలేదు అని చెప్పిద్ది. అయితే నాకు పెళ్ళి అయింది అని చెప్పి 2 పిల్లలని యాంకర్ చెప్తాడు. అప్పుడు మళ్ళీ నేను నీతో జోక్లా చెప్పాను అని చెప్పి నీకు పెళ్ళి అయింది అనిద్ది. అలాగే ఇంకొక ఇద్దరికి అలాగే అన్నీ తప్పులే చెప్పి అమ్మవారి పేరు పెట్టుకొని అబద్ధాలు అనేది ఆడటం జరుగుతుంది. అయితే భూమిలో నుంచి ఒక అమ్మవారి విగ్రహం తీశారంట బయటికి. అది కూడా చాలా కొత్తగా ఫ్రెష్గా ఉంది. దాని గురించి అడిగినా ఏం సమాధానం చెప్పట్లేదు. కానీ నేను మాత్రం నిజం అని చెప్తూనే ఉంది సౌందర్య అనే అమ్మాయి. అయితే మొత్తం దగ్గర దగ్గర 3-4 గంటల ఇంటర్వ్యూ ఉండిద్ది. నేను మొత్తం చూసా. అయితే తను చెప్పేవన్నీ అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం లేదు. ఇంటర్వ్యూలకి వెళ్ళటం, చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది అమ్మాయి. ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళటం, అమ్మవారు పిలవంగానే వచ్చేసింది అన్నట్టు రావటం, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పడం, అలా వాళ్ళని మోసం అనేది చేయడం జరిగింది. చూడాలి మరి చివరికి ఏమవుతుందండి. ఊర్లో వాళ్ళకైతే నిజమైతే తెలిసిపోయింది. తను ఎవరూ నమ్మట్లేదు. వాళ్ళది ఒక తాండా అంట. అక్కడ ఒక మహా అయితే 20-30 కుటుంబాలు ఉంటాయి. అయితే ఆ 20-30 కుటుంబాల వాళ్ళు ఎవరు ఆ అమ్మాయిని నమ్మటం అనేది జరగట్లేదు. ఎందుకంటే ఇంత చూసిన తర్వాత ఎవరు నమ్మరు కాబట్టి. మీరు ఇంటర్వ్యూ చూసుంటే చాలామంది చూసే ఉంటారు. ఎందుకంటే దగ్గర దగ్గర 1 మిలియన్ 2 మిలియన్ వ్యూస్ ఉన్నాయి దానికి. చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి. మీకు నిజం అనిపించిందా అబద్ధం అనిపించిందో చెప్పండి.